ఓల్డ్ సినిమాలో విలన్లా స్మైలింగ్ చేసి దాని దగ్గరకు వచ్చేలా చేయకు. అత్తా, నేను చేసే ప్రతి పాపానికి పార్ట్నర్ వినువు. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో. హలో, అదేం లేదమ్మా, నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సే, ఇద్దరు సమానమే. కాకపోతే ఇంతమంది పరిచయం కావడానికి మీనాక్షి గారు కారణం కాబట్టి ఆవిడంటే కొంచెం ఎక్కువ అభిమానం అంతే. అంకుల్, ఏది ఏమైనా పురి విప్పిన నెమలిలా మీనాక్షి అద్దిరిపోయేలా డ్యాన్స్ చేసింది కదా. అవును, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఎవరి కోసం వచ్చారు? ఓ, రామయ్య గారి కోసం వచ్చారా? అంకుల్, పాపం ఆయన మార్కులు వేసే పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. కొంచెం వెయిట్ చేయండి, తర్వాత తీరిగ్గా కలిసి మాట్లాడుకోవచ్చు, సరేనా? అయ్యో, ఏంటి అంకుల్, ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి? ఓ, వయసు ప్రాబ్లం అనుకుంటా. ఇదిగోండి, తుడుచుకోండి. హలో బలరాం గారు, ఏంటండి, ఏంటి మీరు మీ తమ్ముడు సంగీత్లో నాన్ స్టాప్ గా ఎంటర్టైన్మెంట్ ఉండాలని చెప్పి అలా మెరుపు తీగలా కనిపించి మాయమైపోతారేంటి? రండి, వచ్చి మీరు కూడా డాన్స్ చేయండి. పర్లేదండి. అలాంటి అస్సలు కుదరదు, రావాల్సిందే, డాన్స్ చేయాల్సిందే. రండి. మళ్ళీ వస్తాను అంకుల్, వచ్చాక మాట్లాడుకుందాం. బలరాం గారు, బలరాం గారు రావాలి. బాగా డాన్స్, డాన్స్ డాన్స్, బాగా డాన్స్. బాగా దంచు, దంచు దంచు, బాగా
baby, దంచు yeah దంచు baby, దంచు baby, దంచు baby, దంచు yo baby. సూపర్ అభి. అభి, అందరి పర్ఫార్మెన్స్లు అయిపోయాయి. ఇకపోతే నెక్స్ట్ ఏం మూర్తి, నా నుంచి మీ అమ్మను తప్పించేసి నీ బాస్కి నా గురించి నిజం చెప్పేసి క్రిష్ గాన్ని మీనాక్షిని నా నుంచి సేవ్ చేద్దామనే? సార్ సార్ అది ఈ బలరాం అంటే ఏమనుకున్నావురా? నీ అమ్మను తప్పించేశాననుకొని ధైర్యంగా వచ్చి మీ బాసును కాపాడదామనుకున్నావా? చూస్తావా? ఇప్పుడు మీ అమ్మ ఎక్కడుందో చూస్తావా? చూస్తావా? చూడు చూడు. సార్ 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 తప్పైపోయింది సార్. సార్ మీకు దండ పెడతాను సార్, వదిలేయండి సార్. సార్ 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 తప్పైపోయింది సార్, ఏయ్! తప్పైపోయింది ఈ భయం ముందుండాలరా. సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. రేయ్, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. ఈ యాడ్ షూట్ లో ఏదైనా తేడా జరిగిందే అనుకో, రా సార్, రా సార్, రా సార్. గుర్తు పెట్టుకో, రిపీట్ అవ్వద్దు. ఇప్పుడే కదా వచ్చాను, మరి ఇంతలోనే ఫోన్ చేస్తున్నారేంటి? చెప్పండి. ఏం చేస్తున్నాం మీనాక్షి? అయ్యో అదేనండి, H1B1 వీసాల ప్రాబ్లం ఉంది కదా, ఆ విషయం గురించి ట్రంప్తో డిస్కస్ చేస్తున్నాను. జోక్ చేయకు మీనాక్షి. మరి లేకపోతే ఏంటండి, మీ దగ్గర నుంచి వచ్చి ఇంకా 2 minutes కూడా కాలేదు, మరి ఇంతలోనే ఏం చేస్తున్నావని అడుగుతున్నారేంటి? అదేంటో మీనాక్షి, నీకు దూరంగా ఒక్క క్షణం ఉన్నా కొన్ని యుగాల ఎడబాట్లా అనిపిస్తోంది. ఇంతకీ ఏం చేస్తున్నావో చెప్పలేదు. బెడ్ మీద పడుకొని బుక్ చదువుతున్నాను. మీనాక్షి, బెడ్ చాలా చాలా అదృష్టవంతురాలు కదా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి. ఆడపిల్ల బుక్ చదివేటప్పుడు బెడ్ మీద ఎలా ఉంటారో, ఎలాంటి పొజిషన్లో పడుకొని చదువుతారో నాకు తెలుసు మీనాక్షి. మరి బెడ్ అదృష్టవంతురాలే కదా. నేను బెడ్నైనా కాకపోతున్నా దాని అదృష్టం నాకు ఎప్పుడు వస్తుందో ఏంటో. ఏమండి, మీరు అయినా మీరెలా మాట్లాడుతున్నారా? నేను ఇలాగే మాట్లాడతాను మీనాక్షి. మీనాక్షి, మరి నాకు కూడా అదృష్టాన్ని ఇవ్వచ్చు కదా.
ఏమండి ఇంకా ఆపుతారా? మీరు ఈ మధ్య మరీ నాటీగా తయారవుతున్నారండి. తయారవకుండా ఎలా ఉంటాను మీనాక్షి? దొండపండు లాంటి స్వీట్ నీ పెదాలను చూస్తుంటే ఆటోమేటిక్గా నాటి ఆలోచనలు వస్తున్నాయి. కానీ ఏం చేస్తాం, అదృష్టం అంతా లిప్స్టిక్ కొట్టేసింది. ఏవండి మీరు పేరుకు తగ్గట్టే చాలా అల్లరోళ్ళ మాట్లాడుతున్నారు. మీ మాటలు కొంచెం శృతి మించుతున్నాయి. ఇలా అయితే నేను ఫోన్ పెట్టేస్తాను మరి. మీనాక్షి 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 ప్లీజ్ కట్ చేయకు, కట్ చేయదు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏవండి ఏమైందండి? ఒకేసారి మీ మాటల్లో చాలా తేడా కనిపిస్తోంది. అలాగే మాట్లాడే విధానంలో కొంచెం టెన్షన్ కూడా కనిపిస్తోంది. ఏమైంది? ఇది టెన్షన్ కాదు మీనాక్షి, ఇష్టం. నువ్వంటే నాకెంత ఇష్టమో, ఎన్ని రోజుల నుంచి నేను ఆరాధిస్తున్నానో చెప్పడానికి కొంచెం టెన్షన్గానే ఉంటుంది కదా మీనాక్షి. నీ మీద నాకున్న ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి నీతో ఇలాంటి స్వీట్ నథింగ్స్ మాట్లాడుతూనే ఉండాలి అనిపిస్తుంది. నీ గురించి ఎంత మాట్లాడినా, నీ అందం గురించి ఎంత పొగిడినా అది తక్కువే అనిపిస్తుంది. నీ అందాన్ని వర్ణించడానికి కవినై ఉంటే బాగుండు అనిపిస్తుంది. యావండి మీరు నన్ను చాలా చాలా మోసిస్తున్నారు. ఇంకా చాలా ఆపండి. ఒకడ్డం కాదు మీనాక్షి, నిజం చెప్తున్నాను. మల్లెల్ని సైతం మత్తెక్కించే నీ కళ్ళు, మందారానికి అసూయ పుట్టించే నీ బుగ్గల్లోని ఎరుపు, ఏవండి ఇప్పటికే మీరు చాలా ఎక్కువ చేశారు. ఇంకా నేను ఫోన్ పెట్టేస్తున్నాను. మీనాక్షి హలో, ఓ మై గాడ్, ఈయన ఇక్కడుంటే మరి ఫోన్లో మాట్లాడుతుంది ఎవరు? మీనాక్షి, హలో మీనాక్షి, ఏంటి అలా సైలెంట్ అయిపోయావు? నాకు తెలుసులే, అది మౌనం కాదు సిగ్గు అని. నేను నిన్ను వర్ణిస్తుంటే లోపల తెగ సిగ్గుపడిపోతున్నావు కదూ. నువ్వు సిగ్గుపడినప్పుడు ఇంకా ఇంకా అందంగా ఉంటావు.
మీనాక్షి వింటున్నావా? ఈ మాటల్ని బట్టి, మాట్లాడుతున్న తీరును బట్టి చూస్తుంటే మనసులో ఏదో నీచమైన ఆలోచనే ఉందనిపిస్తోంది. అసలు అలాంటి చెత్త వెధవలు ఎవరున్నారు? ఆయన ఫోన్ వేరే వాళ్ళ దగ్గర ఎందుకుంది? అసలేంటిదంతా? హలో మీనాక్షి, మీనాక్షి, హలో హలో. ఏంటి మీనాక్షి, నా మాటలకి సిగ్గెక్కువై వినలేక, సిగ్గుని భరించలేక ఫోన్ కట్ చేశావా? మాటలకే ఎంత సిగ్గుపడిపోతే ఎలా మీనాక్షి? ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాట రేపు నీతో నిజం చేయబోతున్నాను. అప్పుడు అప్పుడు ఇంకెంత సిగ్గుపడతావా కదా? అయ్యా బాబోయ్, ఊహించుకుంటేనే ఇంకేదోలా ఉంది తెలుసా? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అంత మోజు మీనాక్షి. నీ మీద మోజు తీర్చుకునే రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. నువ్వు నాకు దగ్గరయ్యే రోజు, రోజు రోజుకు దూరం అవుతుంటే తట్టుకోలేక ఆ ఆనందాన్ని, ఇష్టాన్ని ఇలా ఇలా మాటలతో కొంతలో కొంత తీర్చుకున్నాను. కొంతలో తీర్చుకున్నాను. ఇక మాటలు లేవు మీనాక్షి. ఓన్లీ మోజు తీర్చుకోవడం మాత్రమే. తీర్చుకుంటాను, తప్పకుండా తీర్చుకుంటాను. బాబు, రిష్ బాబు గారు ఫోన్ తీసుకురమ్మన్నారు. ఎట్టి పరిస్థితులను రేపే షూట్ చేసి ఇవ్వాలని మెయిల్ చేశారు. ఇంత సడన్ గా ఇప్పటికిప్పుడంటే ఎలా ప్లాన్ చేయాలి? నేను సంగీత హడావుడిలో మెయిల్స్ చూసుకోలేదు. ఛా, ఈ మూర్తి ఎక్కడ చచ్చాడు? మళ్ళీ మన చేతులకు వెళ్ళిపోయింది. సార్కు ద్రోహం చేయక తప్పట్లేదు. అరే, మూర్తి మిస్డ్ కాల్స్. ఈ మ్యాటర్ చెప్పడానికి కాల్స్ చేశాడనమాట. ఛా, అనవసరంగా తిట్టుకున్నాను. చెప్పండి సార్. సారీ మూర్తి, సంగీత హడావులో పడి కాల్స్ చూడలేదు. మెయిల్స్ కూడా ఇప్పుడే చూశాను. మరి ఇంత అర్జెంట్ అంటే ఎలా చేద్దామంటావు? ఏ విషయం సార్ మీరు మాట్లాడేది? అదేంటయ్యా, నువ్వు కాల్ చేసింది మెయిల్ చూసి యాడ్ షూటింగ్ మ్యాటర్ చెప్పడానికి కదా? లేదు సార్, క్యాజువల్గా చేశాను. ఏ వద్దుందా నీకు? అసలేం చేస్తున్నావు అర్థమవుతుందా? ఈ కాంట్రాక్ట్ మనకి ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా. మరి తెలుసు కూడా ఇంత కేర్లెస్ గానా ఉండేది?
ఆ మాత్రం మైండ్ పనిచేయట్లేదా? అయినా మెయిల్స్ కూడా చెక్ చేసుకోలేనంత బిజీగా ఉన్నావా? సారీ సార్, అమ్మకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే ఆ టెన్షన్లో ఉండి. అయ్యో సారీ మూర్తి, ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది? అంతా నా చేతుల్లోనే ఉంది సార్, నేనే చూసుకోవాలి. మూర్తి, అమ్మకేం కాదు, నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా. మంచి హాస్పిటల్లో చూపిద్దాం, సరేనా? అది కాదు మూర్తి, యాడ్ షూటింగ్ పరిస్థితి ఏంటో అర్థం కాక టెన్షన్ వచ్చేస్తోంది. ఇంత ఇమీడియట్గా రేపు మార్నింగ్ అలా యాడ్ షూటింగ్ అంటే నువ్వేమో అమ్మ దగ్గర ఉండాలి. సరే, నేను ఈ పనులని మురళికి అప్పు చెప్తానులే, నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో. లేదు సార్, నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను. ఆర్ యు షూర్? ఎస్ సార్, ఐ విల్ మేనేజ్. గుడ్ మూర్తి, వెరీ గుడ్. మూర్తి, కాంట్రాక్ట్ మనకి లైఫ్ అండ్ డెత్ తెలుసు కదా, సో ఏ ఒక్క చిన్న తేడా కూడా రాకూడదు.